కురుక్షేత్ర రణక్షేత్రంలో అంపశయ్యపై ఉన్న భీష్మ పితామహుడు ఉత్తరాయణ పుణ్యకాలం కోసం వేచి చూస్తున్నారు. ఆయన కోరిక మేరకు శ్రీకృష్ణుడు పాండవులతో కలిసి ఆయన చెంతకు చేరారు. మేఘం చాటున ఉన్న సూర్యుడిలా ఉన్న కృష్ణుణ్ణి చూస్తూ భీష్ముడి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. నీ దర్శనంతో నా జన్మ ధన్యమైంది అంటూ ఆయన మనోహరమైన భీష్మస్థుతి చేశారు. తొలిసారిగా భీష్ముడు కృష్ణుణ్ణి కేవలం మనుమడి స్నేహితుడిగా కాకుండా జగన్నాటక సూత్రధారిగా స్తుతించారు. యుద్ధంలో గుర్రాల డెక్కల నుండి రేగిన ధూళి నీ నెరజాజుల మీద పడి ఉంటే ఆ రూపం నా మనస్సులో నిలిచిపోవాలి అని కోరుకున్నారు. కృష్ణుడి చూపుల్లో చూపు కలిపి ధర్మరాజుకు రాజధర్మాలను బోధించి చివరకు పరమాత్మ కళ్ళ ముందే ఉండగా తన ప్రాణాన్ని వదిలి వైకుంఠాన్ని చేరుకున్నారు. ఒక వీరుడు, ఒక యోగి ఎలా తనువు చాలించాలో భీష్ముడు లోకానికి చాటి చెప్పారు. పాండవుల యుగం ముగిశాక కలియుగం ఎలా ప్రవేశించింది, ఆ కలి ప్రభావం పరీక్షిత్తుపై ఎలా పడింది, రేపు విందాం. ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. స్వస్తి.